రేవంత్ సర్కార్ చేయవలసింది ప్రతిపక్షం చేస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే భారీ వర్షాల కారణంగా ఇచ్చోడ రెసిడెన్షియల్ స్కూల్ వద్ద భారీగా వరద నీరు నిలిచిపోయింది. అయితే అక్కడ స్వయంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రంగంలోకి దిగారు. ఇచ్చోడ రెసిడెన్షియల్ వద్ద దాదాపుగా కూడా నడుము వరకు నీళ్లైతే నిలిచిపోయాయి. నీళ్లు నిలిచిపోవడంతో కూడా విద్యార్థులు స్కూల్లోనే చిక్కుకుపోయారు. అయితే ఈ విషయం వెంటనే తెలిసిన తర్వాత పాఠశాల వద్దకు వెళ్లి బోత్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఎవరికి ఎలాంటి హాని కూడా కలగకుండా చూస్తూ ఉన్నాం కదా. అనిల్ జాదవ్ వాళ్ళకే తనతో పాటు ఉన్న వారికే పెద్దవాళ్ళకే మోకాళ్ళు దాటేంత వరకు కూడా కాళ్ళ వరకు కూడా నీళ్ళు వచ్చాయి. మోకాళ్ళు పైకి నీళ్ళు వచ్చిన దగ్గర పిల్లలు ఆ స్కూల్లోనే చిక్కుకుపోయారు. చిన్న చిన్న పిల్లలు ఆ నీళ్ళలో రాలేక, ఎందుకంటే స్కూల్ బయట చూస్తేనే మొత్తం కూడా నీరు తప్పితే ఏమీ కనిపించడం లేదు. మొత్తం కూడా ఏరు, మన ఏట్లో స్కూల్ ఉందా అన్నట్లుగా కూడా ఏరులో స్కూల్ ఉందా అన్నట్లుగా బయట వాతావరణం మొత్తం కూడా మారిపోయింది. ఒక్కసారిగా అన్ని నీళ్లు రావడంతో కూడా స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూడా చాలా భయపడ్డారు, భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విషయం అనిల్ జాదవ్కు తెలిసింది. అయితే విద్యార్థులు బయటికి క్షేమంగా వచ్చే విధంగా ఆయనే స్వయంగా అక్కడికి వెళ్ళి సిబ్బందితో భారీ వర్షాలతో నిన్న ఇండ్లను ఇచ్చోడ గిరిజన పాఠశాలను పరిశీలించి అక్కడ ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని చెప్పి కూడా వారందరికీ భరోసా ఇచ్చారు. ఇక అనిల్ జాదవ్ చేసిన పనిని మెచ్చుకుంటూ కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు అందిస్తున్నారు. ప్రభుత్వం చేయాల్సిన పనిని ప్రతిపక్షంలో ఉన్న నాయకులు చేస్తున్నారంటూ కూడా నెటిజన్లు కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. అయితే ఒక్కసారిగా కూడా ఈ విధంగా కూడా మొత్తం కూడా వరద నీరు చేరటంతో కూడా స్కూల్లో ఉన్న పిల్లలు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ నీరు కనుక స్కూల్లోకి వస్తే ఏంటి మా పరిస్థితి అన్నట్లుగా కూడా అక్కడ మొత్తం కూడా భయానికి గురయ్యారు. ఇక ఈ విషయం తెలిసిన తర్వాత అక్కడికే వెళ్ళి అక్కడ ఉన్న వారందరినీ కూడా ఓకే మీ అందరికీ మేము ఉన్నామని భరోసా ఇస్తూ ఓకే మీ ఇక్కడికి నీరు వచ్చింది అంతా కూడా మేము పట్టించుకుంటున్నాము, మాకు తెలిసింది, సో మేము డెఫినెట్గా కూడా ఏ సహాయ సహకారాలు కావాల్సినా కానీ అందిస్తాము అని చెప్పి కూడా అక్కడ విద్యార్థులు చెప్పటం, అక్కడే ఉంటున్న విద్యార్థినులు ఎక్కడైనా రాకపోకలకు ఇబ్బంది పడతారు. ఇదంతా కూడా వాళ్ళు పిల్లలందరూ కూడా చాలా భయానికి లోనయ్యారు. అలాంటి పిల్లలకు వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పి రావటం అయితే జరిగింది. అయితే దీని మీద నెటిజన్లు పలు రకాలుగా కూడా స్పందిస్తూ ఉన్నారు. అక్కడ ఇల్లు ఇవన్నీ కూడా నీళ్ళల్లో మునిగిపోయాయి. ఇలా రెసిడెన్షియల్ స్కూల్స్ దగ్గరికి నీళ్ళు వచ్చినప్పుడు ఈ విధంగా వెళ్ళి ఎవరైనా ధైర్యం చెప్తే ఆ పిల్లలు ఓకే మమ్మల్ని కూడా అంటే పట్టించుకుంటున్నారు అని చెప్పి కూడా వాళ్ళలో ఒక ధైర్యం ఉంటుంది. ఏమైనా సౌకర్యాలు ఏమైనా వాళ్ళకి తినడానికి ఆహారం కానీ ఆ టైంలో ఏమైనా తక్కువైనా కానీ బయట నుంచి తీసుకొని రావడానికి వీలుగా ఉండదు. కాబట్టి ఓకే మనకి సహాయం అందించడానికి ఎవరో ఒకళ్ళైతే అధికారులు అందుబాటులో ఉన్నారు, ప్రభుత్వ పెద్దలు కానీ అందుబాటులో ఉన్నారు అన్న ధైర్యాన్ని వాళ్ళలో నూరిపోసారంటూ కూడా నెటిజన్లు కూడా దీని మీద స్పందిస్తూ ఉన్నారు. అయితే ఈ చర్య మీద మీకే విధంగా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. అరే వాళ్ళు గోతాడు పిస్తుంది అడగపోతే అవునా కదా మా తల हेलो भैया इचोड़ा स्कूल में अरे निकले आओ निकले हाँ रुको